హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు తులసి మొక్క కొంచెం ఎండ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట. సో మన ఇంటి సైడ్ కొంచెం ఎండ ఎక్కువ రాదు, అసలుకి రాదు, కాబట్టి ఇక్కడ ఎండ వస్తుంది కదా, కొన్ని వాటర్ పోసేసి ఇక్కడ డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నా. అండ్ దీంట్లో పాటు కొంచెం తులసి ఇవి విత్తనాలు ఉంటాయి కదా, అవి సీడ్స్ అయితే కొన్ని వేసున్నా అనమాట. అదైతే ఒకటి మొలక వచ్చింది. అండ్ ఆకులకైతే కొంచెం స్ప్రే చేస్తున్నా అనమాట, అందుకే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. సో ఈ రోజు వస్తుందండి ఎండ, లేదంటే రోజు మాకు వర్షం పడుతూనే ఉందన్నమాట. సో డైలీ ఈవినింగ్ కొంచెం కూల్ క్లైమేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసారా ఎగురైతే వేస్తుంది. సో ఎండ గాలి వాన అన్నీ కలిస్తేనే దానికి పాపం మంచిగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి మొక్కలైతే. అండ్ ఈ మనీ ప్లాంట్ చూసారా, సమ్మర్లో మొత్తం పోయిండే, కానీ ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి. సో ఈరోజు వ్లాగ్ అయితే చిన్న ర్యాండమ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే మర్చిపోద్దండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మొక్కలకి అన్నిటికీ, అంటే ఇది ఇంకో రకం మనీ ప్లాంట్ అనమాట. దీన్ని చిన్న పాట్లో పెట్టున్నాను. సో ఇంట్లో ఒకటి గ్లాస్ జార్ ఉంది కదా, దాంట్లో ఒకటి వేసున్నా అనమాట. సో ఇంటి నిండా మొక్కలు అయితే కనిపిస్తూ ఉంటే బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనవి ఇవి కందులు ఉంటాయి కదా, కందులు చేను అనమాట. సో కంది చేనులో మంచిగా గ్రీనరీగా లైట్గా ఎండ పడుతుంది, చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి, గ్రీనరీగా లైట్గా ఎండబడ్డం. సో అందుకే కొంచెం చిన్నగా షూట్ చేశాను. సో ఇక్కడ పిల్లలైతే మార్నింగే హోంవర్క్ చేసుకోమంటే డ్రాయింగ్ వేసుకుంటుంది అనమాట. అంటే లేయడం రెడీ అయిపోండి, స్టార్ట్ అయిపోవాలి, బస్ వస్తుంది అని వాళ్ళని విసిగిచ్చే కంటే ఒక 15-20 మినిట్స్ ముందే లేపేస్తే ఇలా వీళ్ళకి చూడండి, అదైతే కొంచెం డ్రాయింగ్ వేసుకుంటుంది. వీళ్ళైతే ఇక్కడ వంటల ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారనమాట, ఇద్దరు కలిసి చదువుకోమంటే. నెక్స్ట్ నేను ఇక్కడ వాష్ చేసిన బట్టలన్నీ ఉన్నాయండి, ఇవి మడత పెట్టేసేయాలి. ఈరోజు అయితే కొంచెం ఇంట్లో వర్క్ అయితే ఉంది. సో చాలా మటుకు ఈ మధ్య నేను మీషోలో తెప్పించాను కదా టాప్స్, అవి చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ఇప్పుడు నేను మడత పెడుతున్నాను కదా, సో దీన్ని కూడా మీషోలోనే తెప్పించాను అనమాట. టాప్స్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి అనమాట, అంటే డైలీ యూస్కి చాలా బాగా పనికొస్తాయి. వచ్చినవన్నీ అంటే బై ది వే దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్, నేను మీషో నుంచి నా ఓన్ మనీతో అయితే నేను తెచ్చుకుంటున్నాను అనమాట. సో ఈ పింక్ కూడా నేను మీషోలో నుంచే తెప్పించుకున్నాను. సో ఈ బట్టలన్నీ అంటే ఇంకా నేను వీడియో షూట్ చేసిన తర్వాత అక్కడే పెట్టేస్తున్నాను అనమాట, ఓపిక లేక. సో ఇప్పుడైతే అన్ని బట్టలన్నీ మడత పెట్టేస్తున్నా. అండ్ యూనిఫామ్స్ కొన్ని అయితే ఐరన్కి ఇచ్చి పంపించాలి, ఐరన్కి ఇవ్వాల్సినవి ఐరన్కి ఇచ్చేస్తాను, అండ్ మడత పెట్టాల్సినవి మడత పెట్టేస్తాను అనమాట. సో ఇది. అండ్ ఇప్పుడు మా వారు అయితే ఇంకా ఈ పూజ అవన్నీ ఆయనే చేస్తారు, ఎందుకంటే ఈరోజు నేను నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పూజ సైడ్ అయితే నేను వెళ్ళడం లేదు. మా వారే ఇంకా దీపం పెట్టేస్తున్నారనమాట. ఇప్పుడు అయితే పిల్లలందరూ పంపించేశాను. ఈరోజు రైస్ అండ్ ఇడ్లీ అయితే పెట్టించేసాను. సో ఇడ్లీ అలసందల వడ అయితే వేసున్నాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ టమాటా కర్రీ అయితే చేసి పంపించేసాను అనమాట పిల్లలకి. సో టమాటా కర్రీ పిల్లలు మధ్యాహ్నం లంచ్లోకి తీసుకెళ్తారని. అండ్ ఇప్పుడైతే నైట్ డిన్నర్లోకి నాటుకోడి పులుసు ఇప్పుడే తెప్పించామన్నమాట. మా వారు పాపను వదిలేసి వచ్చేటప్పుడు నాటుకోడి అయితే తీసుకొని వచ్చారు, కట్ చేయించుకొని తీసుకొచ్చారు, అక్కడే క్లీన్ చేయించుకొని. లైవ్ కోడి ఉంటుంది కదా, అది తీసుకొని కట్ చేయించుకొని తీసుకొని వచ్చారనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అదైతే కొంచెం కష్టమే అవుతుంది, అందుకని ఇంకా అక్కడే క్లీన్ చేయించుకొని కట్ చేయించుకొని తీసుకొని వచ్చారు. అండ్ ఇప్పుడైతే కర్రీ చేసేస్తా. ఇప్పుడు కర్రీ చేసేసాను అనుకోండి, నైట్ వచ్చిన తర్వాత పిల్లలు అంటే ఈవినింగ్ వస్తారు కదా, ఈవినింగ్ తినేస్తారని చెప్పేసి ఆఫ్టర్నూన్ చేశాను అనుకోండి, ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు లంచ్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ నేనైతే తీసుకొని వెళ్ళట్లేదు, ఎందుకంటే స్కూల్లో ఎలా ఉండదు కదా, అయినా బాగుండదు అని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ చేసేస్తాను. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో కొంచెం మసాలా అవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి. సో నాటుకోడి పులుసు ఇంకా నేను ఎలా చేస్తాను అనేది ఫుల్ రెసిపీ షేర్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎలా చేయాలి, ఒకవేళ మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.
సో నాటుకోడి పులుసుకి నేను సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. మోస్ట్లీ మనం నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ ఒకేలాగా చేస్తాం, కానీ మసాలా కొన్ని వాటికి కొన్ని కొంచెం వెరైటీగా వేస్తూ ఉంటాం కదా. సో నాటుకోడి పులుసుకి నేనైతే ఇలా చేస్తాను అనమాట. ఆనియన్స్ అట్లా సన్నగా చాప్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత, ఇది నాటుకోడి కదా కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఇవి 3 కొంచెం బాగా పేస్ట్ లాగా చేసేసి ఇట్లా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేను మామూలు చికెన్ అట్లా చేస్తే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను, బట్ దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనం నీట్గా కట్ చేయించుకున్నాం, అక్కడ కట్ చేపిస్తాం కదా, కొంచెం డస్టింగ్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి నీట్గా వాష్ చేసేసి అట్లా కొంచెం ఎక్కువసేపు విజిల్స్ వేయాలన్నమాట. సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి కొబ్బరి పేస్ట్ అట్లా వేసినప్పుడు చప్పబడకుండా బాగుంటుందన్నమాట స్పైసీగా. సో ఇవంతా వేసేసి నేను 4 టేబుల్ స్పూన్ అయితే చాలా చిన్నగా ఉంది కాబట్టి 4 టేబుల్ స్పూన్ వేసుకున్నా. నేను అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో మగ్గించుకొని మనకి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. బికాజ్ మనకి నాటుకోడి కదా, ఎక్కువ విజిల్స్, అట్లీస్ట్ ఒక 10 విజిల్స్. నార్మల్గా అయితే నేను టమాటాలు కూడా యాడ్ చేస్తాను, బట్ టమాటాతో పాటు చింతపండు కూడా యాడ్ చేస్తాను. ఈ నాటుకోడి పులుసులో చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, అవి కొంచెం ఒక చిన్న గ్లాస్ మైనంగా వేస్తాను అనమాట. అంటే నీచు వాసన అలా రాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో అంటే అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తాను. అండ్ టమాటాలు అయితే 4, పెద్ద సైజు అయితే 2 టమాటాలు, చిన్న సైజు అయితే 4 టమాటాలు కట్ చేశాను అనమాట. ఇట్లా సన్నగా చాప్ చేసేసి మసాలా ఏం యాడ్ చేయొద్దు. సో టమాటా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి చింతపండు పులుసు వేసేసి కొంచెం అట్లా ఒక 5 విజిల్స్ అన్నా రావాలి. సో మంచిగా బాయిల్ అవ్వాలి కదా. 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాయిల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే మనం గరం మసాలా ఉంటుంది కదా, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. అంటే చెక్క, లవంగ, ఇలాచి, సో తెలుసు కదా, అవన్నీ వేసేసి పౌడర్ కొట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ గసాల, ఎండు కొబ్బరి అండ్ ఎల్లిపాయ, గార్లిక్ ఉంటుంది కదా, సో అవన్నీ వేసేసి అంటే పేస్ట్ లాగా పట్టేసాను అనమాట. సో బాగా పేస్ట్ లాగా పట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాతనే ఇవి వేసుకోవాలి. సో ముందే వేసేస్తే అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి నేను అవి విజిల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఈ మసాలా వేసున్నాను కదా, మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే వేసేస్తాను, మసాలా అంతా ముక్కకు పట్టుకోవాలని చెప్పేసి. ఇది ఈవినింగ్ అంతా సెట్ అయిపోతుంది అనమాట. నైట్ డిన్నర్కి మంచిగా సెట్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేనైతే ఇలా చేస్తానండి నాటుకోడి పులుసు. అండ్ దీనికి రాగి ముద్ద కానివ్వండి, అలసందల వడ అని చెప్పాను కదా, అది కొంచెం బ్యాటర్ అయితే పెట్టాను. పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ నాటుకోడి పులుసులో అలసంద గారెలు లేదంటే చపాతీ ఏది కావాలంటే అది చేసి ఇచ్చేస్తాను అనమాట. సో మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, నేను మీషోలో టాప్ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను అనమాట. సో అంటే డే బై డే వస్తూనే ఉన్నాయి, అంటే అప్పుడొకటి పెడుతూ ఉంటాను. ఇవి ఏమంటే కొంచెం డిలే అవ్వడం వల్ల, కొరియర్ కొంచెం డిలే అవ్వడం వల్ల 1 by 1 వస్తూ ఉన్నాయి. సో ఇది నేను ఫస్ట్ టాప్ సండే రోజు 2 ఆర్డర్ పెట్టున్నాను కదా, దాని తర్వాత మండే రోజు వచ్చాయన్నమాట ఇది టాప్. సో చాలా బాగున్నాయండి టాప్ అయితే. అండ్ ఇది 247. సో వర్త్ అండి, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా, మెత్తగా చాలా బాగుందన్నమాట. నాకు పింక్ చాలా బాగుంటుంది, అందుకే నిన్న షార్ట్లో షేర్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో టాప్ అయితే చాలా బాగుంది, చాలా మెత్తగా అంటే వేసుకుంటే కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. సో హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్. నేను ఈ మధ్య XXL పెడుతున్నాను, కొంచెం లూజ్ ఉన్న సెట్ చేసుకోవచ్చు, కానీ టైట్ ఉంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెట్టలేం కదా అని చెప్పేసి. అండ్ మీకు గుర్తుందా, నేను శారీ ఒకటి కట్ చేస్తున్నాను, ఇది డ్రెస్ అయితే కుట్టేసాను అనమాట. బట్ నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి కుట్టడము కొంచెం మనకి కుట్టు అనేది అటు ఇటు అవుతుంది. సో అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ డ్రెస్ షేప్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత నీట్గా కట్ చేశాను. సో ఏదో క్యాజువల్గా అట్లా, అంటే ఆన్లైన్లో చూసి, యూట్యూబ్లో చూసి నేను కట్ చేశాను అనమాట. సో నీట్గానే వచ్చింది పర్ఫెక్ట్గా, బట్ దానికి కొంచెం అట్లా సెట్టింగ్స్ చేస్తే బాగానే అనిపిస్తుంది. సో దీనికి రెడ్ కలర్ లెగ్గిన్ కానివ్వండి, బ్లూ కలర్ లెగ్గిన్ ఏదో ఒకటి వేసుకొని సెట్ చేసేసుకోవచ్చు, అంటే ఇంట్లో వేసుకోవడానికి. సో ఇక్కడ చూసారా కుట్టు
సరిగ్గా రాలేదు స్టిచ్ చేయడానికి. సో కాబట్టి కొంచెం అట్లా అయింది. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసాం కదా, ఇలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. బేసిక్గా మనకి డ్రెస్ బాగా వచ్చింది కదా, అదొక్కటి చాలు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ మీన్ నేను డ్రెస్ స్టిచ్ చేయగలను అని చెప్పేసి నా హ్యాపీనెస్కి అయితే అసలు అంతు లేదండి. అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. పైన టాప్ ఒకటే కాదు, కొంచెం శారీ మిగిలింటే సరే చూద్దాము ప్లాజా అవుతుందా లేదా అని చెప్పేసి ట్రై చేశాను. ఇది కూడా అంటే పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పట్లేదు, కరెక్ట్ షేప్ అయితే వచ్చింది. కుట్టానమాట. సో ఎలా ఉంది కుట్టింది అంటే నేను స్టిచ్ చేశాను కదా ఓన్గా, వితౌట్ ఎవరి ట్రైనింగ్ లేకుండా ఊరికే మనం యూట్యూబ్లో చూసి స్టిచ్ చేశాను కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాబోయ్ ఇది అసలు నేను స్టిచ్ చేసిన తర్వాత చూపెట్టని వాళ్ళు అంటూ ఎవరు లేరు, అందరికీ చూపించేసాను అనమాట. అండ్ ఫైనల్లీ మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి డ్రెస్ అని చెప్పేసి. సో పోతే ఒక సారీతో పోతుంది కదా అని చెప్పేసి నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అలా స్టిచ్ చేసేసాను. సో మిషన్ తెచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా న్యాయం చేశానని అనుకుంటున్నాను ఈ డ్రెస్ స్టిచ్ చేసేసి. సో అదండి ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్.